మేడం నమస్తే. నమస్తే. మేడం వేణుస్వామి పైన మహిళా కమిషను అలానే ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ 2 కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆయన హైకోర్ట్‌కి వెళ్లారు. హైకోర్టు వాటిని కొట్టేయటం జరిగింది. పైపెచ్చు వీళ్ళకే చివాట్లు పెట్టడం జరిగింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాలకి లేని ఉత్సాహం మీరెందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు? మీకేం పని అన్నట్లుగా వీళ్ళకి చివాట్లు పెట్టినట్టు కూడా తెలుస్తోంది మనకి. ఏంటి మేడం ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ముందుగా అండి, పరాంకుశం వేణు అని మాత్రమే పిలవాలని కోరుకుంటున్నా. అసలు వేణుస్వామి అనేది అతని పేరు కాదు. ఓన్లీ పరాంకుశం వేణు. వేణు అంతే. అతను తనకేవో శక్తులు, మహిమలు ఉన్నాయి అని చెప్పుకోవటం కోసం తాను ఒక స్వామిని అని అనిపించుకొని, ఈ మధ్య కాలంలో అతనికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి గానీ, ఇవి కూడా అనుకోకుండా గనక అతను చెప్పింది గనక జరిగితే గనక ఈ పాటికి అతను ఒక అంటే ఎవరూ కదిలించలేనంత స్థానాన్ని సంపాదించుకోగలిగి ఉండేవాడు. కానీ అతని జాతకమే సరిగ్గా లేదు పాపం. ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్‌లో ఓడిపోతాడని, అదేదో క్రికెట్ మ్యాచ్ ఇండియా గెలుస్తదని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు ఉంటాడని, ఇలాంటి పిచ్చి జాతకాలు చెప్పాడు. హ్మ్. చెప్తే తను చెప్పింది ఏది జరగలేదు. దాంతో ఒక రకంగా సమాజంలో వేణువు మీద ఇతని జాతకాలు చెప్పే సామర్థ్యం మీద కూడా, అంటే మొత్తంగా జాతకాల మీద నమ్మకం పోయిందని నేను అనను గానీ, వేణువు చెప్పే జాతకం మీద ఒక రకమైన అభిప్రాయం అయితే వచ్చింది ఖచ్చితంగా. హ్మ్. అంటే అతని పలుకుబడి తగ్గింది. సరే మధ్యలో చాలా రోజులు సైలెంట్ అయ్యాడు. ఏది ఆంధ్ర ఎలక్షన్స్‌లో అతను చెప్పింది మొత్తంగా బొక్కబార్లు పడేసరికి అప్పుడేమిచ్చాడంటే స్టేట్మెంటు, రాజకీయ జ్యోతిష్యాలు, సెలబ్రిటీల జ్యోతిష్యాలు నేను చెప్పను అన్నాడు. సరే మాట మీద నిలబడతాడేమో అనుకున్నాం. కుక్కతోక వంకరంటే ఏంటో అనుకున్నాను గానీ, ఇక్కడ అర్థమైపోయింది వేణువుని బట్టి. ఏమి నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ అనగానే మొదలెట్టేశాడు. ఆ అనటం గూడా చాలా నాటకీయంగా ఎలా అన్నాడంటే, రేపు 11 గంటలకి నేను జ్యోతిష్యం చెప్తాను. ఈ రోజు రాత్రి 8 గంటలకి పెట్టటం జరిగింది జరిగింది. హ్మ్. ఇది నాగార్జున దాకా ఎళ్లి, ఏదో తుఫాను తీరాన్ని దాకిందన్నట్లు ఆయన దగ్గరికెళ్ళి, ఆయన అమ్మో! ఏం చెప్తాడో అని భయమేసి, ఏం స్వామి ఏమి ఏమన్నా నష్ట నివారణ చర్యలేమన్నా ఉన్నాయా? దీనికేమన్నా నివారణోపాయాలు, తరుణోపాయాలేమన్నా ఉన్నాయా? అని జెప్పి నా దగ్గరకొస్తారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంచెం డబ్బులు చూసి చాలా రోజులైంది. ఆ పూజలు, ఈ పూజలు అని చెప్పి డబ్బులు పిండొచ్చు అనేది ఒకటి. అలాగే అందరిని ఒక అటెన్షన్‌లోకి తీసుకురావాలి. అందరూ కొంచెము ఈ మధ్య కాలంలో ఇతని జ్యోతిష్యాల గురించి మీద నమ్మకం పోయి కాస్త దూరం దూరం జరిగిపోయారు. వీళ్ళందరినీ కూడగట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ప్రపంచం దృష్టిలో నేను పడాలి అని అనుకోని ఈ దీని గురించి అనౌన్స్ చేశాడు. చేస్తే నాగార్జున కుటుంబం నుంచి ఎవరు రాలేదు గానీ, సరే జనాలైతే అందరూ సోషల్ మీడియా చూడడం మొదలెట్టారు. ఏం చెప్తాడా? ఏం చెప్తాడా? అని. హ్మ్. ఏం చెప్తాడా? ఏం చెప్తాడా? అంటే ఏం చెప్పాడు? ఆహ్, ఆళ్ళిద్దరు విడిపోతారు. 2027లో ఈళ్ళు కలిసుండేది 3 ఏళ్ళే. మరొక స్త్రీ వల్ల విడాకులవుతాయి అని చెప్పాడు. దీన్ని ఏ ఒక్కరు జీర్ణించుకోల. జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు, జ్యోతిష్యం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, అలాగే వేణుస్వామితో జ్యోతిష్యం చెప్పించుకున్న వాళ్ళకి కూడా ఒకంత ఆహ్, ఏదోగా అనిపించుంటది. మనసు కలుక్కుమని ఉంటది. హ్మ్. ఏం మనిషి వీడు? శుభం పలకరా అంటే ఏదో అన్నట్లు. ఎందుకిలా మాట్లాడుతున్నాడు? అసలు ఒక మంచి మాట రాదా? ఒక పాజిటివ్‌గా నోట్లోంచి మాటలు రావా? అంటే అతని మైండే ఇలా ఉందా? ఇలా రకరకాలుగా అందరూ ఎవ్వరికి వాళ్ళు విరుచుకుపడ్డారు. ఒక రకంగా మనం కూడా వీడియో చేసినట్టున్నాం దాని అవును. గురించి. అవును. అయిపోయిన తర్వాత కొంతమంది ఫిల్మ్ జర్నలిస్టులు వీళ్ళు మహిళా కమిషన్ దగ్గరికెళ్ళి ఇచ్చారు. ఇట్లా ఇతను చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. ఇస్తే దాని గురించి వాళ్ళ ఆవిడ మళ్ళీ వీడియోలు పెట్టడం. జర్నలిస్టులు అసలు వీళ్ళకేంటి పని లేదా? వీళ్ళకి సామాజిక బాధ్యత లేదా? దేశంలో ఎన్ని సమస్యలు లేవు అని ఆవిడ వాళ్ళ ఆయన్ని వెనకేసుకొచ్చుకోవడం.
సరే ఆమె వెనకేసుకు రావాలనుకుని వెనకేసుకొచ్చిందా లేకపోతే ఆయన ఒత్తిడి పెట్టాడా ఏంటనేది తెలియదు. అయ్యేసరికి వీళ్ళు మళ్ళీ సమాజం మీదనే నిందేయడము, జర్నలిస్టుల మీదే నిందేసేసరికి ఇప్పుడు పరిస్థితి వేణు పరిస్థితి బాగలేదు, వేణుస్వామి పరిస్థితి బాగలేదు అని అర్థం చేసుకున్న కొంతమంది అంతకుముందు ఆయనతో జ్యోతిష్యాలు చెప్పించుకుని నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి ఇంటర్వ్యూలు చేయటం మొదలెట్టాడు జర్నలిస్ట్ మూర్తి. చేసేసరికి ఇక జర్నలిస్ట్ మూర్తిని ఏవైనా సరే అబాస్పాలు చెయ్యాలి అని చెప్పి ఒక కీర్తిరెడ్డి అని చెప్పి తన దగ్గరే పనిచేసే అమ్మాయిని ఒక అమ్మాయిని జర్నలిస్ట్ అమర్ అనే అతన్ని వాళ్ళిద్దరూ కలిసి మూర్తి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అనే మాట అర్థమయ్యేలాగా వీళ్ళేదో పలానా చోటకి డీల్కి వెళ్ళాలనుకున్నట్లు, ఈ సెటిల్మెంట్ గురించి మాట్లాడాలనుకున్నట్లు ఒక ఫేక్ ఆడియో టేప్ ఒకటి బయటకు వదిలారు. అది చూసిన తర్వాత మూర్తి 5 కోట్లు తీసుకుంటానికి బేరం జరిపాడు అనే మాట మూర్తి ఎందుకు డైజెస్ట్ చేసుకుంటాడు? మూర్తి ఎందుకు ఊరుకుంటాడు? మూర్తి కేసు పెట్టడం కూడా జరిగింది. అందుకే ఊరుకోడు కాబట్టే కేసు పెట్టాడు. కేసు పెట్టి అలాగే ఈ నువ్వు చెప్తావా, ఎవరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళిద్దరి పేర్లు నువ్వు చెప్తావా, నేను చెప్పనా అని ఛాలెంజ్ చేసిరాడు. అటువైపు నుంచి సౌండ్ లేదు. భార్యాభర్తలు ఇద్దరు అసలు అంతకంటే భయంకరంగా ఇద్దరు కలిసి ఒక వీడియో చేసి మేము సూసైడ్ చేసుకుంటాము అని వీడియో పెట్టడము. మూర్తి గారు ఇట్లా మమ్మల్ని వేధిస్తున్నాడు, 8 నెలలుగా వేధిస్తున్నాడు, 8 నెలలుగా వేధిస్తుంటే నేను 15 కేజీలు బరువు కూడా తగ్గిపోయాను. ఇలా అసలు ఎట్లా అంటే వీణావాణి తన పేరు, వీణచాటు వేణు లాగా ఆ వెనకమాల దాక్కున్నట్లుగా అసలు అంతకుముందు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని నానా హంగామా నానా హడావుడి చేసేసి అసలు నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా రేంజ్ ఏంటి, నేను పబ్బుల బిజినెస్ చేస్తా, నేను ఆ బిజినెస్ చేస్తా, ఈ బిజినెస్ చేస్తా, నాట్ మాట్లాడే వేణుస్వామి బెక్క చచ్చిపోయి ఆ అమ్మాయి చాటును దాక్కుని మాట్లాడుతూ ఉంటే అబ్బా విధి ఎంత బలీయమైంది అనిపించింది నాకైతే. ఎందుకంటే అందరినీ తన జ్యోతిష్యాల మహిమతోటి, తన వాక్చాతుర్యంతో అందరినీ అసలు బెంబేలెత్తిచ్చి, హడలు కొట్టించి, భయపెట్టించి, భయపడిన వాళ్ళం కూడా చాలామంది ఉన్నాం, అది వేరే విషయము. అలా అయింది. అయితే ఇక మూర్తి ఆ స్కామ్ కూడా బయటికి లాగాడు. ఈలోపు మహిళా కమిషన్ ఏం చేసింది, మరి తనకి వీళ్ళు మెమరాండం ఇచ్చారు కాబట్టి 22వ తారీఖు వచ్చి హాజరవ్వమని చెప్పి ఇతనికి నోటీసులు పంపింది. నోటీసులు పంపితే ఇప్పుడు ఎంత అవునన్నా కాదన్నా జ్యోతిష్యం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, జ్యోతిష్యుల్ని నమ్మేవాళ్ళు, అలాగే జ్యోతిష్యుల చేతిలో ఏవో మహాశక్తులు ఉంటాయని నమ్మే పిచ్చోళ్ళు అమాయకులు కూడా ఉంటారు కొంతమంది. అలాంటి అమాయకుల్లో ఒక అమాయకుడు అనకూడదు, వేణుస్వామిని రక్షించటానికి అప్పుడు ద్రౌపదికి చేరవడానికి శ్రీకృష్ణుడు ఎట్లొచ్చాడో అట్లొచ్చాడు ఒక పెద్ద మనిషి. ఎవరంటే మన తెలంగాణ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ బ్రదరు. అతను కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లో మెంబరు. అతను హైకోర్టులో ఒక పిల్ వేశాడు. ఏమనంటే అసలు మహిళా కమిషన్కి దీనిపైన నోటీసులు ఇచ్చే కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్నాయా, అసలు మహిళా కమిషన్ పరిధి ఏంటి, పరిమితి ఏంటి అనేది క్వశ్చన్ చేసేటట్లు వేశాడు. వేసేసరికి ఇక వేణువుకి ధైర్యం వచ్చేసేసి అసలు నన్ను మహిళా కమిషను నోటీసులకి నేను అటెండ్ అవసరం లేదు అని చెప్పి నాకు ఒక గైడ్లైన్స్ ఇవ్వండి అని చెప్పి కోర్టును ఆశ్రయించాడు. పైగా ఎవరైతే ఉన్నారో ఈ ఫిలిం జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే లేడీ జర్నలిస్టులు కొంతమంది, వాళ్ళు నా పైన దాడి చేస్తున్నారు అన్నంత లెవెల్లో ఈయన కంప్లైంట్ పెట్టడం, ఇవన్నీ చూసేసి కోర్టు కూడా ఇప్పుడు మరి మనము అంతరిక్షంలోకి ర్యాకెట్లు పంపేప్పుడు కూడా పూజలు చేసి ర్యాకెట్లు పంపిస్తున్నాం కదా,
అవును. ఇస్రో లాంటి చోట కూడా పూజలు జరుగుతున్నాయి కదా! అక్కడ కూడా పసుపు, కుంకాలు పూస్తున్నాం గదా! మరి ఇలాంటి నమ్మకాలకి జడ్జిలు మాత్రం అతీతులని ఎందుకు అనుకోవాలి? హ్మ్. అనుకోలేం గదా! వాళ్ళు ఏమో ఏ పుట్టలో ఏ పావుందో, ఈ వేణుస్వామి అనబడే ఈ మనిషికి నిజంగానే మహిమలున్నాయేమో, ఆయన ఏదన్నా ఒక పూజ చేశాడు అంటే, ఆ మధ్య ఆయన గూడా చెప్తున్నాడు. ఒక హేతువాది మీద పూజ చేస్తే ఎళ్లి ఆస్ట్రేలియాలో పడ్డాడు. పెళ్ళాం తిండి తింటున్నాడని ఎక్కిరిచ్చాడు గదా! మరి అవన్నీ గూడా వాళ్ళకి తెలియకుండా ఉండవు గదా! ఏమో ఈ మనిషి దగ్గర ఏ మహత్యాలున్నాయో అంటే ఇప్పుడు ఇట్లాంటోళ్ళకి గురించి జడ్జీల దగ్గర గుడ్ లుక్స్‌లో చెప్పేవాళ్ళు గూడా ఉంటారు గదా! హ్మ్. హ్మ్. అలా ఏం చెప్పారు ఈయన మహిమల గురించి? వాళ్ళు గూడా అసలు మీరు వేణుస్వామి గురించి మీరెందుకు మాట్లాడారు? ఏమి ఎవరికి విడాకులైపోతాయని చెప్పారో వాళ్ళకి లేని నొప్పి మీకెందుకు? అని జెప్పి వీళ్ళని అనటం గూడా జరిగింది. అతను మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరు అవ్వక్కర్లేదు అని జెప్పి ఇచ్చారు. ఇప్పుడు నేను కాంట్రాడిక్ట్ చేస్తుంది ఎక్కడ అంటే, ఇప్పుడు ఎవరైతే ఈ కీర్తిరెడ్డి, అమరు అని ఉన్నారో వాళ్ళ వాళ్ళు రిలీజ్ చేసిన టేప్‌లో గూడా ఈ మాటుంది. ఏమని? 22వ తారీఖు మహిళా కమిషను దగ్గరికి హాజరు కావాలి. అది హాజరవ్వకోకుండా ఆహ్, చూసేలాగా చూడాలి అమర్ నువ్వు. ఎంతైనా పెద్ద మనిషి కదా! ఆయనకి పరువు పోతది గదా! అది గదా! ఇది గదా! అని ఆ కీర్తిరెడ్డి అన్న అమ్మాయి మాట్లాడడం చూసాం. అవును. అవును. అ అంటే దీని అర్థము 22వ తారీఖు వెళ్ళడం ఇష్టం లేదు వేణుస్వామికి. అది తన మహిమలో ఇంత మహిమలున్న నన్నే మీరు మహిళా కమిషన్‌కి లాగుతారా? పైగా అతనికి మహిళలంటే చాలా చులకన. ఎందుకంటే ఆహ్, హ్మ్, గోగినేని బాబు గురించి అనున్నాడు గదా! నేను ఇక్కడిదంతే అల్లి ఆస్ట్రేలియాలో పడ్డాడు. సిగ్గు శరం లేకుండా పెళ్ళాం సొమ్ము తింటున్నాడు అని అన్నాడు. అవును. కదా! అవును. అందుకని జెప్పి అలాంటి మహిళా కమిషన్ దగ్గరికి మహిళలంటే అంత చిన్న చూపు. అంటే భర్తలే సంపాదించి భర్తలే అన్నం బెట్టాలి. భార్యలు సంపాదించడానికి పనికిరారు. అంటే హౌస్ వైఫే హౌస్ వైఫ్‌గా ఉండాలి. హస్బెండు హస్బెండ్‌గా ఉండడనమాట ఈయన దృష్టిలో. హ్మ్. హ్మ్. అందుకని జెప్పి అతన్ని అన్ని మాటలన్నాడు గదా! అతన్ని అంత కించపరిచాడు గదా! అందుకని మహిళల పట్ల అతనికున్న ఉద్దేశం అతను చెప్పకనే చెప్తున్నాడు. అలాంటి మహిళా కమిషన్ పిలిస్తే నేనెళ్ళడం ఏంటి? అని అతను జర్నలిస్టులకి ఎంతో కొంత హ్మ్, డబ్బులిచ్చైనా సరే, హ్మ్. లేదు అవసరమైతే మహిళా కమిషన్ వాళ్ళకి డబ్బులిచ్చైనా సరే, లేదు కోర్టులు మేనేజ్ చేసైనా సరే, అసలు మహిళా కమిషన్ దగ్గరికెళ్ళకూడదు. ఆ కీర్తిరెడ్డి అంటం టేప్‌లో నేను విన్నా. అంటే మహిళా కమిషన్ దగ్గరికి ఆళ్ళిచ్చిన జారీ చేసిన నోటీసులను పట్టుకొని ఎళ్ళటానికి అతనికి చిన్నతనంగా అనిపిచ్చింది. అక్కడికెళ్ళి మనిషి అనేవాడైతే గనక ఎళ్లి అవునండి వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయనీకుండా నేను దెబ్బతీశాను. తీయకుండా ఉండాల్సింది. వేరే వాళ్ళ వ్యక్తిగత గోప్యతలోకి నేను జొరబడ్డాను. ఇది తప్పే అని ఒక్క ముక్క అనేసేసి వచ్చేసుంటే ఇంత రభస, రగడ జరిగుండేది గాదు. హైకోర్ట్ కూడా ఏ ఉద్దేశంతోటి అతను మహిళా కమిషన్ దగ్గరికి ఎళ్ళక్కర్లేదని నాగ చైతన్యకి, శోభితకి లేనిది మీకేంటి నొప్పి అని అడగటం గూడా నాకు కరెక్ట్ అనిపించట్లా. ఇతను అడగకుండా వాళ్ళకి జ్యోతిష్యం జెప్పాడు. అది గూడా బహిరంగంగా జెప్పాడు. హ్మ్. వాళ్ళే ఈయన దగ్గరికొచ్చి జ్యోతిష్యం అడిగితే కూడా, జ్యోతిష్యం చెప్పిన తర్వాత కూడా, ఇది నేను బయట ప్రపంచానికి చెప్పొచ్చునా లేదా అనే ఒక అనుమతి వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది. నా దగ్గరికి బోలెడుమంది కౌన్సెలింగ్‌కొస్తారు. నేను ఎవ్వరి పేర్లు ఎవరికీ చెప్పను. నేను ర్యాండమ్‌గా పేర్లు మార్చైనా చెప్తా. అసలు పేరే చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒక సంఘటన, ఇంకొక సంఘటనకి సందర్భాన్ని బట్టి రిలేట్ చేసి మాట్లాడతాం తప్పితే, సమస్యను మాట్లాడతాం గానీ, వ్యక్తుల్ని మాట్లాడం మనం. అవును. మన ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఇలాంటి సమస్య ఇంకెవరికన్నా ఉంటే, వాళ్ళు నాకు గూడా ఈ పరిష్కారం నచ్చిందనో, లేకపోతే వాళ్ళు వాళ్ళ సమస్యతోటి మన దగ్గరికొస్తారనో మనం మాట్లాడతాం తప్పితే, మనం చెప్పకూడదు. ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ జేయాలి. వాళ్ళ వ్యక్తిగతమైన విషయాన్ని వాళ్ళ జాతకం అంటే వాళ్ళ వ్యక్తిగతం. నువ్వెట్లా బయట పెడతావు?
నువ్వు అసలు రెండో వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛలోకి, గోప్యతలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు అని కోర్టు ఎందుకు అడగలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే కోర్టుల్లో వచ్చే తీర్పులు కూడా అన్నీ కరెక్ట్ కాదని మనకు తెలిసినప్పటికీ మళ్ళీ ఇంకొకసారి కోర్టు రుజువు చేసిందని నేను నమ్ముతున్నాను. పైగా ఈ మాత్రం అయిపోయిందిగా అని మొత్తం అంతా సమసిపోయింది అని వేణుస్వామి అనుకుంటే గనక అంతకంటే తప్పు ఇంకొకటి లేదు. అతని పైన ఏదో ఒక రూపంలో అతని మీద చర్యలుంటాయి. సమాజం నుంచి తీసుకునే చర్యలైనా ఉంటాయి. మూర్తి పెట్టిన కేసులు కూడా ఉన్నాయి కదా. మూర్తి పెట్టిన కేసులు కూడా ఉన్నాయి గదా! దొంగ అవును. కేసులు ఉన్నాయి గదా! హ్మ్. అవి ఫోర్జరీ కేసులు లాంటివి గదా! పైగా మూర్తిని అనవసరంగా రెచ్చగొట్టి అతని జీవితం మొత్తాన్ని ఇప్పుడు రోడ్డునేసుకున్నాడు. ఇప్పుడు నాకు రెండో వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛలోకి, గోప్యతలోకి వెళ్ళే హక్కు ఉంది అనుకునేవాడికి, రెండో వాళ్ళు అతని వ్యక్తిగత స్వేచ్ఛలోకి, గోప్యతలోకి వస్తే గాని ఆ నొప్పేంటో తెలీదు. ఇప్పుడు మూర్తి అదే పని చేశాడుగా. నువ్వు చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా కక్కించడానికి రెడీ అయ్యాడు. దానికి రెడీగా ఉండాలి.